హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్. ఈరోజు మీకు ఇంకోసారి మరో కొత్త వస్తువు మా ఇంటికి వచ్చింది. అదేంటో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా దాని గురించి కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ వస్తువు మరి ఏదో కాదు, రెగ్యులర్గా ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే కుక్కర్. ఈ కుక్కర్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. 5 లీటర్స్ కుక్కర్, నాన్ స్టిక్ ప్రెషర్ కుక్కర్. 2000 రూపీస్ ఇంకా చిల్లర పడింది. కుక్కర్ అయితే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా దీన్ని ఇలా మూత పెట్టేటప్పుడు చాలా టైట్గా నీట్గా మూత పడుతుంది. ఈ ప్రెషర్ కూడా చాలా బాగా వస్తుంది. జస్ట్ మార్నింగ్ వచ్చింది, మీతో షేర్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీని లోపల కూడా ఇగో బెల్ట్. ఇంకా దీనికి 2 years వారంటీ అయితే వచ్చింది. ఇదిగోండి, ఈ వారంటీ కార్డ్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్లిప్కార్ట్ యాప్లో. ప్రోడక్ట్ అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కుక్కర్ కూడా కింద థిక్నెస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా కుక్కర్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే బాగా వచ్చింది, కానీ ఈ మధ్యన కుక్కర్ వల్ల ఫ్రిడ్జ్ వల్ల ఎక్కువగా పేలిపోవడం అలాంటివి జరుగుతున్నాయి కదా. కుక్కర్ ఎప్పుడైనా మనం ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు కుక్కర్ని 3 భాగాలుగా, ఇప్పుడు ఇది ఫుల్ ఉంది, ఇక్కడ వరకు ఒక భాగం, ఇక్కడ వరకు ఒక భాగం, ఇక్కడ వరకు ఒక భాగం అని 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఫుడ్ ఒకవేళ మనం వేసే ఫుడ్ అంతా కూడా ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ వరకు మనం వాటర్ వేయాలి. ఏదో ఒక వాటర్తో, అంటే హాఫ్ వరకే మనం ఉంటే అది ఉడికి పైకి వస్తుంది. అంతేగాని ఫుల్గా నింపేసి వండితే ప్రెషర్ ఎక్కిపోయి కొన్నిసార్లు పేలిపోయే అవకాశాలు కూడా కుక్కర్తో ఉంటాయి. ఎందుకంటే మనం కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కర్తో, ఫ్రిడ్జ్లతో, సిలిండర్తో. ఇంకో విషయం ఏంటంటే, కొంతమందికి కుక్కర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, ఏదైనా కుక్కర్ కుక్ చేసేటప్పుడు పొంగిపోతుంది అని ఎక్కువగా ఫీల్ అవుతారు ఇంట్లో ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైనా మ్యాక్సిమం ఏదో పప్పు ఉడక పెడుతున్నాం అనుకోండి, అందులో ఒక స్పూను వేసి మనం కుక్ చేసుకున్నాం అనుకోండి. ఇలా కుక్కర్ ఉంది, దీంట్లో స్పూను ఏదైనా స్టీల్ స్పూన్ వేస్తామనుకోండి, చిన్నది పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయే అవకాశాలు అయితే ఉండవు. ఇంకొకటి ఏంటి, ఈ కుక్కరు మొత్తం ఇలా కొంతమందికి ప్రెషర్ విజిల్ రాదు. అప్పుడు కూడా అది కూడా కంప్లైంటే కదా. అప్పుడు మనం జస్ట్ ఒక సెల్ఫ్ చెక్ అనేది చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి కుక్కర్ని ఇలా గాలి ఊదుతున్నట్టుగా అయితే, ఈ హోల్లో నుంచి గాలి బెలూరు ఊదినట్టు ఊదితే అది మొత్తంగా గాలి కొంత గాలి వెళ్ళి ఇంకా వెళ్ళకూడదు. గాలి మొత్తంగా ఫ్రీగా ఎయిర్ ఫ్లోట్ అయిపోతుంది అనుకోండి, అది కంప్లైంట్ ఉన్నట్టు. ఈ బెల్ట్ అది వెంటనే మనం చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.